జనవరి 26 తారీఖు ఇంకిన్ని పథకాలు చేస్తామని సీఎం రేవంత్ అన్న చెప్పిండు కదా. దానికోసం నిన్నటి సంధి అన్ని ఊళ్ళల్లో ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు సుతం పెడుతున్నారు. కాకుంటే ఈ సభలల్లా జనాల రెస్పాన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటున్నది. మరి ఆ ముచ్చట్లు అన్నిటి మీద ఓ నజర్ వేయాలి కదా. పాండ్రి మరి జల్దిన. ఈ కూలిపోయిన టెంట్ చూస్తేనే మీకు ప్రజాపాలన గ్రామ సభలు ఎట్లా జరుగుతున్నాయనేది సమజ్ కావాలి. ఈ ఊరు ఆ ఊరని తేడా ఏం లేదు. తెలంగాణ అంతటా ఇదే కతున్నది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సిద్దిక్ నగర్ ల ప్రజాపాలన సదస్సు ఏర్పాటు చేసిండ్రు. ఈ సభకచ్చిన జనాలు అర్హులైనోళ్లకు సర్కార్ పథకాలు అందుతలేవనే కోపంతోని టెంటును కూలగొట్టి మీటింగ్ నడవకుంటే చేసిండ్రు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో జరిగిన గ్రామ సభల పేదలకు అర్హులకు పథకాలు అందుతలేవని అధికారులను పోలీసులను సుతం గట్టిగానే నిలదీసిండ్రు. మీకు బెనిఫిషియర్ రాని వాళ్ళకు మళ్ళీ మీకు ఆప్షన్ వచ్చింది. మీరు ఆప్షన్ పెట్టండి. రానప్పుడు అప్పుడు మీరు ఇప్పుడు పోలీసులు సర్ది చెప్పినా జనాలు ఇంటనే లేరు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం డి రేపాక ఊలనైతే గట్టిగా నిలదీసినోళ్లను పోలీసోళ్లు బయటికి నూకేసిండ్రు. సిద్దిపేట పట్టణం గాడిచర్లపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన వార్డు సభల పాల్గొన్న గీ జనాలు ఏమంటున్నారో మీరైనుండ్రి. ఒకే ఒక స్కీమ్ ఉంటుండే రైతు భరోసా. ఇప్పుడు 2 టర్మ్స్ పోయింది. ఇప్పుడు ప్రతి సిస్టమ్ అంతా ఆన్లైన్ సైడ్ ఆఫ్లైన్ ఇస్తే 15,000 ఇస్తానే 15,000 ఎటు పోయినాయి. ఆ 10,000 ఎటు పోయినాయి. 10,000 కూడా దిక్కులేదు ఇది వరకు. ఇప్పుడు ఒక పంట పోయిపోయింది. ఈ పంట సగం నడుస్తుంది. ఇన్నరా మాకచ్చే ఒకటే స్కీము రైతు బంధు. ఇప్పుడు 2 పంటల సంధి అది కూడా పోయింది. అయినా దునియా మొత్తం ఆన్లైన్ తోనే నడుస్తుంటే ఇంకా గీ పేపర్ల మీద రాసిచ్చుడు అవిటిని ఎక్కడనో వారేసుడు ఇదేందని గరానికి రావట్టిండ్రు జనాలు. ఈ సభల పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు సారు కూడా సర్కార్ మీద బగ్గనే గరానికచ్చిండు. ఏడాది కింద దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ దిక్కులేదు. మళ్ళా ఎన్నిసార్లు దరఖాస్తులు ఇయ్యాలని ఫైర్ అయిండు. ఎన్నికలకు ముందు అందరికి పరమాన్నం పెడతామని చెప్పి ఇప్పుడు అందరికి పంగనామాలు పెడుతున్నారని ఎడ్డిచ్చిండు. నవంబర్ 30 నాడు 2,750 కోట్లు రైతులకు ఇస్తున్నా, ఇక పడుతుండే రేపు పొద్దుగాల బ్యాంకులో అన్నాడు. 2 నెలలైనా చెక్కు పాస్ కాదా? అంటే ఉత్తుత్త చెక్ ఇచ్చినవా? నీ చెక్కు చెల్లలేదా? చెక్కు బౌన్స్ అయిందా? రేవంత్ రెడ్డి చెక్కు బౌన్స్ అయితే మరి ప్రభుత్వానికి ఇచ్చతే లేనట్టుగా. మరి అంటే నువ్వు మోసం చేద్దామని చెక్ ఇచ్చినవా? నిజంగా ఎందుకు చెక్కు పాస్ కాలేదో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వానకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారు? వానకాలం యాసంగి కలిపి నువ్వు చెప్పింది ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పినావు. 15,000 వేస్తావా వేయవా? నిన్నేమో కొత్తగా కోత పెట్టి 6,000 అన్నావు. పోనీ 6,000 అన్నా వానకాలం 6,000, యాసంగి 6,000, 12,000 వేయాలి కదా. 12,000 రైతు బంధు ఎప్పుడు వేస్తావు? కేసీఆర్ ఉండగా బరాబర్ 4,000 అంటే 4,000 వేసిండు, మళ్ళకెళ్తే 5,000 అంటే 5,000 వేసిండు. నువ్వు 7,500 అన్నావు. 7,500 అయిపోతుంది. ఇప్పుడు మాట మార్చి 6,000 అంటివి, 6,000 వేయకపోతుంది. వానకాలం సంగతి చెప్పవైతివి, యాసంగికి కోతలు పెట్టవచ్చువి. రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టలేదని గరానికచ్చిండు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా ప్రభుత్వం ఎంటబడతామని వార్నింగ్ ఇచ్చిండు. చూడాలి మరి ఈ రచ్చ రేపు ఇంకెంత పెరుగుతుందో ఏం కథనో. నూటికి 100% పోటీ చేసిన అన్ని సీట్లల్లో గెలిచిన పార్టీగా గుర్తింపు పొందిన జనసేన పార్టీకి గుర్తింపు దక్కుడే కాదు, గుర్తు కూడా ఖరారైందుల్లా. ఈ ముచ్చట కేంద్ర ఎన్నికల సంఘం చెప్పే వరకు జన సైనికులు మస్తు ఖుషి అవుతున్నారు. మరిగా గుర్తింపు గుర్తు కహానేందో పురా గరుచుకున్నద్దాం పాన్రి. హమ్మయ్య, మొత్తానికైతే జనసేన పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేరింది. అట్లనే ఆ పార్టీకి గాజు గిలాస గుర్తును రిజర్వ్ చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారుకు ఉత్తరం రాసింది. 2014లో జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా సైకిల్ పార్టీకి మద్దతు చేసిండు. కాకుంటే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్కటే ఎమ్మెల్యే సీటు దక్కింది. పవన్ కళ్యాణ్ 2 జాగాల్లో పోటీ చేస్తే 2 జాగాల్లో ఓడిపోయింది. ఇక గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా కొద్ది రోజులకే పంకపార్టీలో చేరికైండు. ఇట్లయితే లాభం లేదని మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ బీజేపీతోని కలిసి కూటమై 21 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లకు పోటీ చేస్తే అన్ని స్థానాలు గెలుచుకుని 100% స్ట్రైక్ రేట్ తోని రికార్డు కొట్టింది. దీన్ని చూసే మా పార్టీకి గుర్తింపుతో నట్టుగా గిలాస గుర్తు దక్కిందని జన సైనికులు సంబురాలు చేసుకుంటున్నారు.
మొత్తానికైతే పార్టీ పెట్టిన 10 ఏండ్లకు పార్టీకి గుర్తింపు గుర్తుదక్కుడే కాకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ కూడా గట్టిగానే పెరుగుతున్నదని ఆ పార్టీ లీడర్లు ఖుషి అవుతున్నారు. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని జన సైనికులు బగ్గనే మాట్లాడినరు గాని దాని గురించి ఎవ్వరు మాట్లాడద్దని పార్టీ పెద్దలు చెప్పే వరకు ఇప్పుడు లోపటనే ఎన్నటికైనా పవన్ సారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా మలుపులు తిరుగుతాయో. ఎమ్మెల్యేలు మంత్రులు శంకుస్థాపనలు ఓపెనింగ్లకు అత్తున్నారంటే హడావుడైతే చిన్నగా ఉండదు. ఇక అధికారులు కూడా అన్ని తీర్ల ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి, మంత్రులు లీడర్ల దగ్గర మార్కులు కొట్టేయాలి అని ఆరాటపడుతుంటారు. కానీ మంత్రి సీతక్క గిడికి ప్రారంభోత్సవానికి అత్తే అధికారులు ఎసుంటి ఏర్పాట్లు చేసిండ్రో చూద్దాం పాన్రి. ఓష్ని కథకు నా వాడెత్తు ఆటోలను ప్రారంభించే కార్యాన్ని జెండా ఊపి షాల్ చేయాల్సిన మంత్రి సీతక్క మెడలేసుకునే కండవానే ఊపి షాల్ చేసింది కదా. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లా డంపింగ్ ఆటోలను షాల్ చేయడానికి వచ్చిన మంత్రి సీతక్క యాళ్లకు జెండా లేకపోయే వరకు ఇట్లా తువ్వాలనే ఊపి షాల్ చేసింది అన్నట్టు. మరిగా అధికారులదైనా ఏం పద్ధతి అన్నట్టు చెప్పుండ్రి. ఓపెనింగ్ కార్యానికి మంత్రిని పిలిచి ఏర్పాట్లు చక్కగా ఏకుంటే ఎట్లా అన్నట్టు. సీతక్క కాబట్టి నవ్వుకుంటా తువ్వాల ఊపింది గాని అదే ఇంకోరు అయితే మాత్రం అధికారులు ఏం పడవ పని వల్ల కొడుతున్నారు. మంత్రి వచ్చినప్పుడు ఏర్పాట్లు ఎట్లా చేయాలన్నా కూడా తెలియదా, అన్ని దగ్గరుండి చెప్పాలనా అని గట్టిగానే అరుచుకుంటున్నాడు అనబట్టిర్రు ఈ ముచ్చట చూసిన చేతి పార్టీ కార్యకర్తలు. ఇక యుద్ధానికి వేటలో కత్తి ఎంత అవసరం, పరీక్ష వేటలో పెన్నులు కూడా అంతే అవసరం. పెన్ను లేకుంటే పరీక్ష రాయలేం గానీ కొన్ని తీర్ల యుద్ధాలు మాత్రం కత్తి లేకుండా కూడా చేయొచ్చు. అట్లనే డంపింగ్ ఆటలను షాల్ చేయడానికి జెండాలు అవసరమా, ఉత్తగా పైసలు పోక అని అధికారులు అనుకున్నారో లేకుంటే ఒప్పుకున్నలా గానీ వాయించక తప్పదన్నట్టు ఓపెనింగ్ వచ్చిన మంత్రి ఎట్లయినా షాల్ చేస్తా అనుకున్నారో తెలియదు గానీ మొత్తానికైతే అధికారులు చేసిన పని మాత్రం చాలా మందికి నవ్వులు తెప్పించింది పోండ్రి. జిల్లాకు కలెక్టరే పెద్ద, ఏ పనులైనా కలెక్టర్ చెప్పిందంటే క్షణాల కావాల్సిందే. అగో గంత పవర్ ఉంటది కలెక్టర్లకు. గందుకే కలెక్టర్లు ఊర్లలో కత్తున్నారంటే కింది స్థాయి అధికారులు మొత్తం అలర్ట్ ఉంటారు. ఇక కలెక్టర్లు సుతం వాళ్ళ హోదాకు తగ్గట్టే మెదులుకుంటారు. కానీ గీడో కలెక్టర్ సారు అందరి లెక్క కాదు, ఎక్కడ పని చేసినా అందట్లో ఒక్కరి లెక్కనే కలిసిపోతుంటాడు. ఇంతకు గా సారెవలు అని అంటారా, సార్ అత్తున్నాడు మరి మీరే చూడుర్రి. ఇప్పుడు నువ్వు పరిగెత్తేటప్పుడు కింద పడితే ఏం చేయాలి? అలా చేసిన వాడికి ఇంకేమన్నా ఆపగలగదా? నేను ఎనీవన్ స్టాప్ యూ చెప్పండి. చుట్టూరు కొన్ని మంది వచ్చి నువ్వు అమ్మాయి నీతో అవ్వదు, నువ్వు సేఫ్ ఉద్యోగం తీసుకో, నువ్వు ఇక్కడ బ్యాంక్ ఉద్యోగం రాయి, నువ్వు ఇక్కడ చిన్న ఉద్యోగం తీసుకో, కిరాణా కొట్టు పెట్టుకో, పెళ్లి చేసుకో, నీకు పెద్ద పదవులు ఎందుకు, నీతో ఎలా అవుతుంది, సిటీ వాళ్ళకే ఆ ఉద్యోగాలు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు నీకు, ఇవన్నీ మాట్లాడే వాళ్ళకి మనం ఏం చెప్తాం? నీ జీవితం నువ్వు చూసుకోరా, నా జీవితం నేను చూసుకుంటామని చెప్తా కదా. చేస్తారు కదా, వెనక పడతారా ఎవరన్నా? పాటిస్తారా? బెస్ట్ లక్ రా, మీరెంత ఎదిగితే అంత సంతోషం రా మాకు. ఇగో ఈడ కింద కూకుండి బుద్ధి మాటలు చెప్తున్నది ఎవరో ఏర్పాటు చేసి రానులా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సారు. అవును, చాలా మందికి సారు తెలియకపోవచ్చు గాని ఆయన పని చేసిన జిల్లా జనాలకు మాత్రం బరాబర్ తెలుస్తది. ఎందుకంటే ఆయన పనితీరు అట్లుంటది కాబట్టి. ఇంతకు ఇది ఎక్కడి ముచ్చటో చెప్పలేదు కదా. ఖమ్మంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటినరీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కళాశాలను కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సారు తనకి చేసిండు. అటెంకా అక్కడనే పిల్లలతో కలిసి కిందనే కూకుండి వాళ్ళతో ఇట్లా ముచ్చట పెట్టిండు. మీరు మాకు ఇచ్చే మాట ఏంటి? అద్భుతంగా చదువుతారు, చిన్న ఆలోచన వద్దు, చిన్న ఆశలు వద్దు, అన్నిటికన్నా పెద్ద పోస్ట్, అన్నిటికన్నా పెద్ద ఉద్యోగం ఏం చేయగలరు, అదే మీ టార్గెట్. సరేనా? అందిన తర్వాత ఒక మాట ఇస్తున్నారు, వచ్చి ఒక 10 మందిని ఆదుకొని వెళ్తారని మాట ఇచ్చారు. గుర్తుపెట్టుకుంటారు కదరా? అందరికీ సంతోషం. మళ్ళీ ఒకసారి కలుగుతాం. సూపర్ సార్, మీరు చాలా గొప్ప మాటలు చెప్పారు పిల్లలకు. చిన్నప్పటి సంది ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడు కలెక్టర్ కొలువు ఎత్తున్న ఖాన్ సారు పేద విద్యార్థులు సుతం జీవితంలో గొప్ప ఎదిగేందుకు సర్కార్ స్కూళ్లలో అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నాడు. ఇక ఈ కలెక్టర్ సార్ మాటలున్న చాలా మంది జనాలు ఈ సారు మా జిల్లాకు కలెక్టర్ గా వచ్చినా మంచిగుండు, మా పిల్లలకు సుతం మంచి విద్యా బుద్ధులు నేర్పెట్టడని అంటున్నారు. అయినా ఆ సారే రావాలని ఉన్నది. కడమ జిల్లాల కలెక్టర్లు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరు అట్లనే పనిచేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటది కదా. మరి అధికారులు ఏదో వచ్చినావా కొలువు చేసినావా పోయినావా అన్నట్టు కాకుండా మీకున్న అధికారాలతో గొప్పగా పనిచేయుండ్రి, జనాలల్లా మంచి పేరు తెచ్చుకోండి మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం. అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా మొదలు ఆగమయ్యేది రైతులను. పంటేసింది మొదలు ఆఖరుకు దాన్ని అమ్మేదాకా ఎప్పుడేం జరుగుతుందో తెలియక
రైతులు నిత్యం బుగులతోనే బతికే పరిస్థితి ఉంటది. ఆనాకాలం వరదలకు పంటలు ఆగమయ్యే ముచ్చట్లు ఆడాడ చూస్తుంటాం కదా. ఇక ఇప్పుడు వరంగల్ జిల్లాలో వేసిన పంట సుతం గట్లనే అయింది. పాపంగా రైతుల గోసెట్లున్న దోపారు చూద్దాం పాండ్రి. చూస్తున్న రానుల్లా నీళ్లు ఎట్లా పోతున్నాయో. మరి ఇదేదో నీళ్లు ఎక్కువ అయిపోతున్నాయి కాదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద శివార్ల ఇవాళ నడిజావరాత్రి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ గేట్లను ఎత్తుట్లా నీళ్లన్నీ వృధాగా పోవడే కాదు, చుట్టుముట్టున్న పంటలు మొత్తం ఆగమైనాయని రైతులు బాధపడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం 53 DBM నెంబర్ మొత్తం లేపిపోయేసరికి ఇప్పుడు కనీసం 60-70 ఎకరాలు మా రైతులు మొత్తం ఆ పంట పొలాలన్నీ నాట్లన్నీ కొట్టుకుపోయినాయన్న. మేము మళ్ళీ నాటేయాల్సి వస్తుంది. అధికారులు చెప్తే అధికారులు ఒక్కరు స్పందిస్తలేరు, అధికారులు అందుబాటులో లేరు. ఇప్పుడు ఫోన్ చేస్తే వస్తాం అని అంటున్నారు. ఒక్క అధికారులు రాలేదన్న. ఇన్నరా రైతులు అధికారులకు మతలా పంపినా ఇప్పటి వరకు అదికు ఎవ్వరు రాలేదట. 100 ఎకరాలల్లా పంట వరదల మునుగుతే 50 ఎకరాలు మాత్రం మొత్తానికి పనికి రాకుండా కొట్టుకపోయిందట. మళ్ళా నాటు పెట్టుకునే పరిస్థితి వచ్చిందట. ఇప్పుడు మాకు జరిగిన నష్టానికి అధికారులే బాధ్యత తీసుకొని నష్టపరిహారం ఇప్పియాలి, లేకుంటే మా పరిస్థితి అధ్వానం అవుతుందని రైతులు బాధపడుతున్నారు. అయ్యా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే రైతులకి అవస్థ వచ్చింది. కాబట్టి బాధ్యులైన అధికారుల మీద ఎంబటే చర్యలు తీసుకొని నష్టపోయిన రైతులకు న్యాయం చేయండి ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి సర్కార్ పెద్దలు ఏం చేస్తారో. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇంట్లోకెంచి అడుగు తీసి బయట పెట్టిండ్రంటే చాలు చుట్టూ పోలీసులు అధికారులతోని మస్తు బందోబస్తు ఉంటది. వాళ్ళే కాదు వాళ్ళ ఇంట్లో కూడా సెక్యూరిటీ గట్టిగానే ఏర్పాటు చేస్తారు. కానీ ఈ సీఎం సార్ ఇంటామే మాత్రం సెక్యూరిటీ ఏం లేకుండా జనాల నడుమ ఎట్లా తిరుగుతున్నదో చూడురి మీరే. సీఎం సారు భార్య ముచ్చట అని చెప్పి ఏదో సినిమా హీరోయిన్ చూపిస్తున్నారేందని అనుకుంటున్నారా? ఈమె సీఎం భార్యనే. ఏంది ఇప్పుడు కూడా నమ్ముతలేరా? ఈమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సారు ఇంటామె అమృత ఫడ్నవీస్. బొంబాయిలో జరిగిన టాటా ముంబై మారథాన్ షాల్ చేయడానికి ఇట్లా స్పోర్ట్స్ డ్రెస్ వచ్చింది. 20 ఏళ్ల సంధి ఈ క్రీడా కార్యక్రమం ప్రజలను ఏకం చేస్తున్నది. దీన్ని శాలయేసుడు నాకు సంబరాన్నిచ్చిందని కామెంట్ రాసి మరి ఈ వీడియోను ఆమెను సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు మారథాన్ స్పీడ్ లో పొట్టు తిరుగుతున్నది. అయితే ఈమె దేవేంద్ర ఫడ్నవీస్ ను లగ్గం చేసుకోక ముందు కొన్ని మరాఠా సినిమాలలో నటించుడే కాదు, పాటలు సుతం పాడేదట. గందుకే ముఖ్యమంత్రికి భార్యనైనా నా లోపటున్న నటనను లోపట్నే దాచుకోలేనని చెప్పి ఇట్లా జనాలతో కలిసి ఈ ప్రోగ్రామ్ ను ఎంజాయ్ చేసిందన్నట్టు. కానీ ఎంతైనా సీఎం భార్య అయినా కూడా ఇంత కూడా గర్వం లేకుండా జనాలతోని భలే కలిసిపోయింది అనుకుంటా మస్తు మంది ఈ వీడియో కింద కామెంట్లు పెట్టుకుంటా మరి షేర్ చేస్తున్నారు. అదే మనకాడ కొందరు లీడర్లు ఉంటారమ్మా అంటే ఒక్క పారి పది వచ్చినా వాళ్ళ కాళ్ళు భూమి మీదనే నిలువయి. ఏం చేస్తాం, కొందరు అట్లుంటారు మరి అని ఇంకొందరు నిట్టూరుస్తున్నారు. అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పండ్లు ఇరుగుతాయి. గదే అదృష్టం మంచిగా ఉంటే రైలు కింద పడ్డా ఏం కాకుండా బయట పడతారని కొందరు అంటుంటారు. కొన్ని ముచ్చట్లు చూస్తే గది కూడా నిజమే అనిపిస్తుంటది. ఏందమ్మా వార్తలు చెప్తావు కావచ్చు అనుకుంటే ఏందో అదృష్టం ఆవకాయ అనుకుంటా సోది మాటలు చెప్తున్నావు అని నా మీద ఘరానికి రాకుండ్రి. ఇగో గీ అన్న ముచ్చట తెలిసి నాకు గీ ముచ్చట యాదికొచ్చింది. కానీ మీరైతే ఆలస్యం చేయకుండా గా అన్న ముచ్చట ఏందో చూడురి. అదృష్టం ముచ్చట అన్నారు. ఇలా చూస్తే ఈ అన్నకు దండేసిర్రు, స్వీట్లు కూడా తినిపిస్తున్నారంటే ఏ పాట పెద్ద ముచ్చటనే కావచ్చు అని అనుకుంటున్నారు కదా. అవు మీరు అనుకునేది నిజమే. ఈ అన్నకు 1 కాదు 2 కాదు ఏకంగా 10 కోట్ల రూపాయల లాటరీ తగిలింది. అబ్బెర బిడ్డు 10 కోట్ల! ఆ మాట వింటేనే మస్తు సంబరం అనిపిస్తున్నదిలే. ఇప్పటి వరకు పంజాబ్ రాష్ట్రంలో ఇదే అతిపెద్ద లాటరీ ప్రైజ్ మనట. హర్పిందర్ సింగ్ అనే ఈ అన్న కువైట్ లో ట్రక్కు డ్రైవర్ గా పనిచేస్తున్నాడట. ఈ నడవనే సెలవు మీద సంతూరు పంజాబ్ రాష్ట్రం రోపర్ జిల్లా బద్దా ఊరికి వచ్చిందట. మధ్యలో ఏదో పని ఉండి నూర్పూర్ బేడి పట్టణానికి పోతే 500 రూపాయలు పెట్టి అశోక లాటరీ నుంచి ఒక లాటరీ టికెట్ కొన్నాడంట. ఇంకేమున్నది, ఆ లాటరీలా అన్న కొన్న నంబర్ వెళ్ళేటలకు రాత్రే కోటీశ్వరుడు అయింది అన్నట్టు. నసీబ్ అంటే ఈ అన్నదే పోండ్రి. మరి లేకుంటే ఎందుల్లా పొట్టకూటి కోసం పరుగు దేశం పోయి ఇంటోళ్ళని చూడడానికి వచ్చినప్పుడు కొన్న లాటరీనే దక్కుడు, అది కూడా 10 కోట్ల రూపాయలంటే మామూలు ముచ్చట్నా? ఆ అన్న జీవితకాలం మొత్తం తపస్సు చేసినా గన్ని రూపాయలను కళ్ళ చూడకపోవునని వాళ్ళ ఇంటోళ్ళు చుట్టాలు దోస్తులు మస్తు ఖుషి అవుతున్నారట. గందుకే గీ తీరుగా సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ అన్నకు లాటరీలు కొనే అలవాటు ఎప్పటి సందో ఉన్నదట. ఎన్నటికన్నా అదృష్ట దేవత తలుపు తట్టకపోతుందని అనుకునేటోడట. అట్లా ఈ పారి లోహ్రీ మకర సంక్రాంతి బంపర్ టికెట్లను కొంటే తంతె పోయి నేతి గంపలవాడట అయ్యింది. కానీ పేరుకు ఈ అన్నకు 10 కోట్ల రూపాయల లాటరీ తలిగింది గాని దాంట్లోకించి 30% అంటే 3 కోట్ల రూపాయలు ట్యాక్స్ కే పోతుందట. ఇక దాంట్లోకించి ఆ అన్నకు మిగిలేదు 7 కోట్ల రూపాయలే అన్నట్టు. ఈ పైసలకించి కొంత పేదలకు సాయం చేయడానికి వాడతారట. ఈ ముచ్చటింటుంటే ఆ లాటరీ మాకు కూడా తగిలితే మంచిగుండు అనుకుంటున్నారు కావచ్చు, కానీ మీరు ఆ అదృష్టం అందరికి ఉండదు, ఎవ్వలో కోట్ల కుక్కలకి దక్కుతుంది. కాబట్టి ఇసొంటి ముచ్చట్లు చూసి ఆనంద పడాలే గాని లేని కథలు పడి ఆగంగా అవద్దు. ఏమంటున్నావు, సరేనా? ఇక ఇవుల్లా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ ఉన్నాయిలే. దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ ను మరవకుండానే చూస్తూనే ఉండుర్రి, సరేనా? ఉంటాం. నమస్తే.